ఫణినాయక వర్ణ గుణాఘభృత భనితీ ప్రియ సత్యహితౌ భనత బహుమాన వశాదయత సుఖతామవమాన తతేర విదూనవత. పొంగిపోయారండి వాసిష్ఠ గణపతి ముని. ఫణినాయక వర్ణ్య గుణాఘభృత, స్వామి మేము ఒక్కళ్ళం సరిపోం, మా ఒక్క నోరు సరిపోదు నిన్ను పొగడటానికి. రమణ మహర్షి ఆదిశేషువు చేత పొగడదగినటువంటి గుణాల సమూహాన్ని కలిగినటువంటి వాడా, 1000 పడగలు 10,000 నోళ్లు కడిగినటువంటి ఆ ఆదిశేషుడు మాత్రమే నిన్ను పొగడటానికి సమర్థుడయ్యా. ఆయన మాత్రమే నిన్ను పొగడగలడు. అన్ని సుగుణాల సమూహం కలిగినటువంటి వాడివి. ప్రియ సత్యహితౌ భనత, ప్రియంగా సత్యంగా హితకరంగా మాట్లాడేవాడివయ్యా. బహుమాన వశాదాయత సుఖతాం, గౌరవం వల్ల సంతోషం చెందనటువంటి వాడివి. అవమానతతే అవిరూపవత, గౌరవించినా చెలించవు, అవమానం చేసినా కూడా చెలించవు, దానికి బాధపడవు. నిజమైనటువంటి యతివి నువ్వేనయ్యా అని చెప్పి వాసిష్ఠ గణపతి మహాముని ఎంతో పొంగిపోయారు. ఎందుకనంటే ఆయనలో మంచి గుణాలు సద్గుణాలు ఎంతగా ఉన్నాయంటే వాటిని వర్ణించటానికి 10,000-10,000 నాలుకలు కలిగిన సర్పరాజు ఆదిశేషుడికే సాధ్యమవుతుంది. ఇవి ఆయన గుణాలు లెక్కకు మించినవని తెలియచేయటానికి వాసిష్ఠ గణపతి మహాముని ఒక చక్కటి వ్యక్తీకరణ పదం వాడారు. రమణ మహర్షిటండి మాట్లాడేటప్పుడు ఎవ్వరినీ బాధ పెట్టలేదు. వ్యంగ్యం నిరాశ ఇలాంటివి ఆయన మాటల్లో ఎప్పుడూ లేవు. ఇతరులకి సహాయకరమైనటువంటి మాటలే భక్తులతో ఆయన మాట్లాడేవారు. అవి వినటానికి చాలా ఆహ్లాదంగా ఉండేవి. అదే సమయంలో నిజం కూడా ఉండేది. సన్మానించారని చెప్పి ఆయన పొంగిపోలేదు, అవమానించారు. ఎన్నెన్ని అవమానాలు ఎదుర్కొన్నారండి అరుణాచలంలో. మీలో కొంతమంది పెద్దలకు తెలుసు, ఆయన జీవిత చరిత్రలు చదువుకున్నారు. అన్ని అవమానాలు ఎదురైనా ఆయన బాధపడలేదు. రెండింటిని సమానంగా స్వీకరించావయ్యా మహానుభావ అని వాసిష్ఠ గణపతి మహాముని ఈ శ్లోకంలో పొంగిపోయారు ఆయన్ని పొగుడుతూ రమణ మహర్షుల్ని. యతినా మధిపేన కుశాగ్రల సన్మతినా ధృతినాసిత చిత్త భువా లహరీం ప్రమదస్య సదావహత నిఖతాంతర శాత్రవసంహతినా. స్వామి ఓ రమణ, నువ్వు యతులందరిలోకి నువ్వు నాయకుడు అయ్యా. సన్యాసులని ఎవరైతే అనుకుంటున్నామో, సమస్తాన్ని విడిచిపెట్టారని ఎవరైతే అనుకుంటున్నామో, వీళ్ళందరిలో గొప్పవాడెవరు అని లెక్క పెడితే మొట్టమొదట లెక్క పెట్టదగినటువంటి వాడివి నువ్వేనయ్యా. కుశాగ్రల సన్మతినా, కుశాగ్ర బుద్ధి కలిగినటువంటి వాడివయ్యా. కుశము అంటారు దర్భ. ఆ దర్భ చివర ఎంత పదును ఉంటుందో అంత పదును, అంత చురుకుదనం కలిగినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడివయ్యా. ధృతినాసిత చిత్త భువా, ధైర్యం చేత మన్మధుణ్ణి జయించినటువంటి వాడివయ్యా, అంటే ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడివి. సదా ప్రమదస్య లహరీం, ఎప్పుడూ కూడా ఆనందంలో ఉండేటువంటి వాడు. ఇది చాలా ప్రధానం అండి. ఆనందంలో ఉండాలండి, ఎప్పుడు అన్నిటికీ అతీతుడుగా. రమణ మహర్షి ఎప్పుడూ కూడా ఆ ఆనందంలో ఉండేవారు అనేటువంటి విషయాన్ని ఈ 48వ శ్లోకంలో మనకి వాసిష్ఠ గణపతి మహాముని చెప్తున్నారు. నిఖతాంతరశాస్త్ర వసంహతినా, స్వామి అంతఃశత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ యొక్క సమూహం, అంటే లోపల ఉండి మనల్ని బాధ పెడుతూ ఉంటాయి కోర్కెలు అనేటువంటివి అంతఃశత్రువులు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, ఇలాంటి వాటన్నింటినీ కూడా నువ్వు సంహరించినటువంటి వాడివి. నీ బుద్ధి ఏదైనా త్వరగా గ్రహించి స్పందిస్తుంది. నీ హృదయానికి స్థిరత్వం ఉంది, దానికి ఎప్పుడు భంగం వాటిల్లదు. ప్రతి మనిషిలో ఆంతరికంగా ఉండేటువంటి ఆ శత్రువులన్నింటినీ కూడా నువ్వు జయించేశావు. గొప్ప ఆనందపు అలలు కలిగినటువంటి వాడివి అన్నారు ఇక్కడ రమణ మహర్షిని ఉద్దేశిస్తూ వాసిష్ఠ గణపతి మహాముని. ఆ రమణులు తనకు చేసినటువంటి ఆ హితబోధ, మంత్రజపం చేసేటప్పుడు నాదం ఏ చోటు నుంచి వెలువడుతోందో మనం కూడా చెయ్యాలండి. ఇది కేవలం వాసిష్ఠ గణపతి మహామునికి చెప్పిందే కాదు, మనం కూడా రమణ ఆ నాదం ఎక్కడి నుంచి వస్తుందో చూడండి. ఆ నాదం వచ్చేటువంటి ఆ ప్రదేశం ఎక్కడుందో గమనించండి. దాని మీదే మీ మనస్సు పెట్టండి. క్రమంగా మనస్సు అనేది అదృశ్యం అయిపోతుంది.
ఎంత ఆనందం కలుగుతుందో అది అనుభవించేటువంటి వాళ్ళకే తెలుస్తుంది. అంత గొప్ప బోధ రమణులు చేశారు. కాబట్టి ఆ మూలం గమనించు, నాదం ఎక్కడి నుంచి వస్తుందో మనస్సు అందులో లయమైపోతుంది, అదే తపస్సు అనేటువంటి ఆ మాటలు గణపతి శాస్త్రి గారికి, వాసిష్ఠ గణపతి మహామునికి ఎంతో నూతనమైనటువంటి ఉత్సాహాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని, శక్తిని ఇచ్చాయి. తనకు ఉపదేశం అయిపోయింది. ఇదే బ్రహ్మోపదేశం, ఇంక వేరే మంత్రాలు ఏమి లేవు. ఇదే గొప్ప ఉపదేశంగా భావించి స్వామిని స్తుతిస్తూ అప్పటికప్పుడు కొన్ని సంస్కృత శ్లోకాలు చెప్పారు. తర్వాత పళనిస్వామి అనేటువంటి ఆయన ద్వారా ఈ రమణుల యొక్క నిజనామం తెలుసుకుని వెంకట్రామునికి రమణ అని, ఈ బ్రాహ్మణ స్వామికి మహర్షి అని వారి పేర్లు మార్చి మర్నాడు మిత్రునికి ఉత్తరం రాస్తూ నేను నిన్న భగవాన్ రమణ మహర్షిని దర్శించాను అని గణపతి శాస్త్రి గారు రాశారట. అదిగో అప్పటి నుంచండి రమణ మహర్షి అనేటువంటి పేరు, భగవాన్ రమణ మహర్షి అనేటువంటి పేరు భక్తులందరూ కూడా రమణుల్ని పిలవటం ప్రారంభించారు. వాసిష్ఠ గణపతి మహాముని రమణ మహర్షి అనేటువంటి పేరు పెట్టారు. ఆ పూర్తిగా విచ్చుకున్నటువంటి పరిమళం, ఆ పువ్వుల పరిమళం దిక్కులన్నింట ఎలా వ్యాపిస్తుందో ఆ భగవాను యొక్క కీర్తి దేశమంతటా అలా వ్యాపించిపోయింది. ఆయన దర్శనార్థం దేశ విదేశాల నుంచి ఎందెందరో భక్తులు వచ్చారు. వీటన్నిటికీ సాక్షి వాసిష్ఠ గణపతి మహాముని. ఆయన అన్నీ చూశారనమాట. రమణ మహర్షి దగ్గరన మొదట జనం ఎలా ఉండేవారు, తర్వాత ఉధృతంగా జనం వచ్చినప్పుడు ఆయన ఎలా ఉన్నారు, వీటన్నిటికీ ఆయన ప్రత్యక్ష సాక్షి. తనకు ఉపదేశమైనటువంటి సందర్భంలో గణపతి శాస్త్రి గారు ఆసువుగా శ్రీ రమణ పంచకం చెప్పారు. అలాగే తనకు ఉపదేశమైన సంగతి శిష్యులకు చెప్తూ, నాకు గురువంటూ ఎవరైనా ఉంటే, నాకు ఉపదేశం చేసిన గురువంటూ ఎవరైనా ఉంటే రమణులే నా గురువు, ఈ స్వామే నా గురువు అన్నారు. ఆనాటి నుంచి శాస్త్రి గారి శిష్యులు కూడా, గణపతి మహాముని గారికి కూడా కొంతమంది శిష్యులు ఉన్నారండి, కావ్యకంఠులు, పెద్ద గురువు ఆయన శిష్యులు కూడా రమణ మహర్షి శిష్యులయ్యారు. భగవాన్ సూచించినటువంటి ఆత్మ విచారణ, నేను ఎవరిని అనే ఉపదేశ మార్గం, మోక్షం పొందాలి అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ నేను ఎక్కడి నుంచి వస్తుందో గమనించండి, నేనును పట్టుకోండి, ఆత్మ విచారణ చేయండి, ఇది శిష్యులందరికీ చెప్పి ఇక నుంచి మీకు నాకు అందరికీ ఈ ప్రపంచంలో అందరికీ రమణ మహర్షే గురుదేవులు, అంతటి వారు ఇంకొకరు లేరు అని వాసిష్ఠ గణపతి మహాముని చెప్పారటండి. భగవత్పదమన్య జనా సులభం స్వగుణైరధికత్య పరం జయత మమతారహితేన హితే వసతాం నిహితేన గణ ప్రభునా హృదయే. రమణ మహర్షి ఇతరులకు సులభంగా లభించినటువంటి భగవత్పదాన్ని తన గుణాల చేత పొందాడు. అందరూ భగవాన్లు కాలేరు కదండి, ఆ షడ్గుణాలు కలిగినటువంటి వాడినే భగవంతుడు అంటారు. కాబట్టి లోకంలో అందరికీ భగవాన్ అని ముందు పేరు పెట్టించుకుంటే అది చూసి ఏదో ఇంకో దాన్ని చూసి ఇంకోటి వాతలు పెట్టుకున్నట్లుగా ఉంటుంది. అన్ని సుగుణాలు కలిగిన వారు కాబట్టే ఓ రమణ నీకు భగవాన్ అనేటువంటి బిరుదు తగినటువంటిది. స్వామి నువ్వు మమకారం లేనటువంటి వాడివయ్యా, సజ్జనులందరికీ కూడా మేలు చేసేవాడివి. మమతారహితేన హితేన సతాం, నువ్వు చక్కగా గణప్రభునా హృదయే నిహితేన, గణపతి చేత హృదయంలో నిలుపుకొనబడినటువంటి వాడివి. ఇదిగో ఈ పదం మనం జాగ్రత్తగా గమనించాలండి. రమణుల్ని ఉద్దేశించి వాసిష్ఠ గణపతి మహాముని ఏమంటున్నారు, గణపతి చేత, గణపతి హృదయంలో నువ్వు ఎప్పుడూ ఉండేటువంటి వాడివి. గణపతి హృదయంలో ఈయన ఉండటం ఏంటండి అంటే ఈయన స్కందావతారము, రమణులే కుమారస్వామి, వినాయకుడి యొక్క అన్నగారు కుమారస్వామి. కాబట్టి కుమారస్వామియే మళ్ళీ రమణ మహర్షి కనుక స్వామి నువ్వెప్పుడూ కూడా గణపతి హృదయంలో ఉంటావు, అదొక అర్థం. ఈయన పేరు వాసిష్ఠ గణపతి కాబట్టి వాసిష్ఠ గణపతి అయినటువంటి నా హృదయంలో కూడా నువ్వెప్పుడూ ఉంటావు అనే రెండు అర్థాలు వచ్చేటట్లుగా అత్యద్భుతంగా వాసిష్ఠ గణపతి మహాముని ఈ శ్లోకాన్ని రచించారు. ధరణీ ధరజాంకమపి త్యజతా ధరణీ తల్లవాసితమోధుతయే నరవేషభృత నగరంధ్రకృత రమణేన సనాథమిదం భువనం. ఈ భూలోకవాసుల అజ్ఞానాన్ని పోగొట్టుకోవటం కోసం పార్వతీదేవి ఒడిని కూడా వదిలి వచ్చావయ్యా రమణ. ఓ కుమారస్వామి,
రమణ అనే పేరు మీద మమ్మల్ని అందరినీ ఉద్ధరించటానికి వచ్చావయ్యా, మనుష్య వేషం ధరించి వచ్చావయ్యా, క్రౌంచ పర్వతాన్ని భేదించినటువంటి వాడివి బాణంతో. ఓ కుమారస్వామి, నువ్వు ఈ రమణ అనే పేరుతోటి వచ్చి మమ్మల్ని అందరినీ ఉద్ధరించావు. నువ్వు రావటం వల్ల అనాథగా ఉన్నటువంటి ఈ లోకం సనాథమైంది. ఈ లోకం రమణేన సనాథం అని ఈ శ్లోకంలో వాసిష్ఠ గణపతి మహాముని చెప్పారు. గణపతి శాస్త్రి గారు భగవాన్ రమణ మహర్షి కంటే వయస్సులో చాలా పెద్దవారండి. తనకంటే పెద్దవారు, తనకంటే బాగా చదువుకున్నారు, పండితులు, తపస్యాలులు అని తమాషాగా చమత్కారంగా అంటూ భగవాన్లు మొదట్లో శాస్త్రి గారు అని గణపతి శాస్త్రి గారిని ఈ వాసిష్ఠ గణపతి మహాముని పిలిచేవారట. అప్పుడు అభ్యంతరం చెప్పారు వాసిష్ఠ గణపతి మహాముని. గణపతి శాస్త్రి గారు అందరినీ ప్రేమగా నాయనా నాయనా అని పిలవటం చేత ఇక భగవాన్ కూడా అప్పటి నుంచి ఈ గణపతి శాస్త్రి గారిని వాసిష్ఠ గణపతి మహాముని నాయనా నాయనా అని పిలవటం ప్రారంభించారు. నాయన అనే పేరు మీద ఇంకా వివరాలు తెలుసుకోవాలనుకున్న భక్తులు కొంతమందికి తెలుసు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. గుంటూరు లక్ష్మీకాంతం గారు చక్కగా ఈ వాసిష్ఠ గణపతి మహాముని యొక్క జీవిత చరిత్ర రాశారు. నాయన గారంటే రమణ మహర్షికి ఎంతో ప్రేమ, గౌరవం. అందువల్లే భగవాన్ నాయనా అని పిలిచినటువంటి ఒకే ఒక్కరు మన వాసిష్ఠ గణపతి మహాముని. అటువంటి పరమ పవిత్రులైనటువంటి వాసిష్ఠ గణపతి మహాముని రచించినటువంటి రమణ చత్వారింశత్ ప్రతి అక్షరం కూడా మనల్ని పవిత్రం చేసేటువంటిది. ఆ పరమ పవిత్రమైనటువంటి ఆ శ్లోకాలలో మొదటి 10 శ్లోకాలు ఈరోజు సమయానుగుణంగా పూర్తయ్యాయి. మిగతావి ఇంకొక సమయం వచ్చినప్పుడు ఆ రమణార్చన నేను చేసుకుంటాను. నాకు ఈ అవకాశం కలిగించినటువంటి లావణ్యరావు గారికి, మిగతా భక్త సమూహానందరికీ కూడా పేరు పేరున పతంజలి కృతజ్ఞతాంజలి. ధన్యవాదాలండి. ఫణినాయక వర్ణ గుణాఘభృత భనితీ ప్రియ సత్యహితౌ భనత బహుమాన వశాదయత సుఖతామవమాన తతేర విదూనవత. పొంగిపోయారండి వాసిష్ఠ గణపతి ముని. ఫణినాయక వర్ణ గుణాఘభృత, స్వామి మేము ఒక్కళ్ళం సరిపోం, మా ఒక్క నోరు సరిపోదు నిన్ను పొగడటానికి. రమణ మహర్షి ఆదిశేషువు చేత పొగడదగినటువంటి గుణాల సమూహాన్ని కలిగినటువంటి వాడా, 1000 పడగలు 10,000 నోళ్లు కడిగినటువంటి ఆ ఆదిశేషుడు మాత్రమే నిన్ను పొగడటానికి సమర్థుడయ్యా. ఆయన మాత్రమే నిన్ను పొగడగలడు. అన్ని సుగుణాల సమూహం కలిగినటువంటి వాడివి. ప్రియ సత్య హితౌ భన్నత, ప్రియంగా సత్యంగా హితకరంగా మాట్లాడేవాడివయ్యా. బహుమాన వశాదాయత సుఖతాం, గౌరవం వల్ల సంతోషం చెందనటువంటి వాడివి. అవమానతతే అవిరూపవత, గౌరవించినా చెలించవు, అవమానం చేసినా కూడా చెలించవు, దానికి బాధపడవు. నిజమైనటువంటి యతివి నువ్వేనయ్యా అని చెప్పి వాసిష్ఠ గణపతి మహాముని ఎంతో పొంగిపోయారు. ఎందుకనంటే ఆయనలో మంచి గుణాలు, సద్గుణాలు ఎంతగా ఉన్నాయంటే వాటిని వర్ణించటానికి 10,000-10,000 నాలుకలు కలిగిన సర్పరాజు ఆదిశేషుడికే సాధ్యమవుతుంది. ఇవి ఆయన గుణాలు లెక్కకు మించినవని తెలియచేయటానికి వాసిష్ఠ గణపతి మహాముని ఒక చక్కటి వ్యక్తీకరణ పదం వాడారు. రమణ మహర్షిటండి మాట్లాడేటప్పుడు ఎవ్వరినీ బాధ పెట్టలేదు. వ్యంగ్యం, నిరాశ ఇలాంటివి ఆయన మాటల్లో ఎప్పుడూ లేవు. ఇతరులకి సహాయకరమైనటువంటి మాటలే భక్తులతో ఆయన మాట్లాడేవారు. అవి వినటానికి చాలా ఆహ్లాదంగా ఉండేవి. అదే సమయంలో నిజం కూడా ఉండేది. సన్మానించారని చెప్పి ఆయన పొంగిపోలేదు, అవమానించారు. ఎన్నెన్ని అవమానాలు ఎదుర్కొన్నారండి అరుణాచలంలో. మీలో కొంతమంది పెద్దలకు తెలుసు, ఆయన జీవిత చరిత్రలు చదువుకున్నారు. అన్ని అవమానాలు ఎదురైనా ఆయన బాధపడలేదు. రెండింటిని సమానంగా స్వీకరించావయ్యా మహానుభావ అని వాసిష్ఠ గణపతి మహాముని ఈ శ్లోకంలో పొంగిపోయారు ఆయన్ని పొగుడుతూ రమణ మహర్షుల్ని. యతినా మధిపేన కుశాగ్రల సన్మతినా ధృతినాసిత చిత్త భువా లహరీం ప్రమదస్య సదావహత నిఖతాంతర శాత్రభసంహతినా. స్వామి, ఓ రమణ, నువ్వు యతులందరిలోకి నువ్వు నాయకుడు అయ్యా.
సన్యాసులని ఎవరైతే అనుకుంటున్నామో, సమస్తాన్ని విడిచిపెట్టారని ఎవరైతే అనుకుంటున్నామో, వీళ్ళందరిలో గొప్పవాడు ఎవరు అని లెక్క పెడితే మొట్టమొదట లెక్క పెట్టదగినటువంటి వాడివి నువ్వేనయ్యా. కుశాగ్రల సన్మతినా, కుశాగ్ర బుద్ధి కలిగినటువంటి వాడివయ్యా. కుశము అంటారు దర్భ. ఆ దర్భ చివర ఎంత పదును ఉంటుందో అంత పదును, అంత చురుకుదనం కలిగినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడివయ్యా. ధృతినాసిత చిత్త భువా, ధైర్యం చేత మన్మధుణ్ణి జయించినటువంటి వాడివయ్యా, అంటే ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడివి. సదా ప్రమదస్య లహరీం, ఎప్పుడూ కూడా ఆనందంలో ఉండేటువంటి వాడు. ఇది చాలా ప్రధానం అండి. ఆనందంలో ఉండాలండి, ఎప్పుడు అన్నిటికీ అతీతుడుగా. రమణ మహర్షి ఎప్పుడూ కూడా ఆ ఆనందంలో ఉండేవారు అనేటువంటి విషయాన్ని ఈ 48వ శ్లోకంలో మనకి వాసిష్ఠ గణపతి మహాముని చెప్తున్నారు. నిఖతాంతరశాస్త్ర వసంహతినా, స్వామి అంతఃశత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ యొక్క సమూహం, అంటే లోపల ఉండి మనల్ని బాధ పెడుతూ ఉంటాయి కోర్కెలు అనేటువంటివి, అంతఃశత్రువులు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, ఇలాంటి వాటన్నింటినీ కూడా నువ్వు సంహరించినటువంటి వాడివి. నీ బుద్ధి ఏదైనా త్వరగా గ్రహించి స్పందిస్తుంది. నీ హృదయానికి స్థిరత్వం ఉంది, దానికి ఎప్పుడు భంగం వాటిల్లదు. ప్రతి మనిషిలో ఆంతరికంగా ఉండేటువంటి ఆ శత్రువులన్నింటినీ కూడా నువ్వు జయించేశావు. గొప్ప ఆనందపు అలలు కలిగినటువంటి వాడివి అన్నారు ఇక్కడ రమణ మహర్షిని ఉద్దేశిస్తూ వాసిష్ఠ గణపతి మహాముని. ఆ రమణులు తనకు చేసినటువంటి ఆ హితబోధ, మంత్రజపం చేసేటప్పుడు నాదం ఏ చోటు నుంచి వెలువడుతోందో మనం కూడా చెయ్యాలండి. ఇది కేవలం వాసిష్ఠ గణపతి మహామునికి చెప్పిందే కాదు, మనం కూడా రమణ ఆ నాదం ఎక్కడి నుంచి వస్తుందో చూడండి. ఆ నాదం వచ్చేటువంటి ఆ ప్రదేశం ఎక్కడుందో గమనించండి. దాని మీదే మీ మనస్సు పెట్టండి. క్రమంగా మనస్సు అనేది అదృశ్యం అయిపోతుంది. ఎంత ఆనందం కలుగుతుందో అది అనుభవించేటువంటి వాళ్ళకే తెలుస్తుంది. అంత గొప్ప బోధ రమణులు చేశారు. కాబట్టి ఆ మూలం గమనించు, నాదం ఎక్కడి నుంచి వస్తుందో మనస్సు అందులో లయమైపోతుంది. అదే తపస్సు అనేటువంటి ఆ మాటలు గణపతి శాస్త్రి గారికి, వాసిష్ఠ గణపతి మహామునికి ఎంతో నూతనమైనటువంటి ఉత్సాహాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని, శక్తిని ఇచ్చాయి. తనకు ఉపదేశం అయిపోయింది. ఇదే బ్రహ్మోపదేశం, ఇంక వేరే మంత్రాలు ఏమి లేవు. ఇదే గొప్ప ఉపదేశంగా భావించి స్వామిని స్తుతిస్తూ అప్పటికప్పుడు కొన్ని సంస్కృత శ్లోకాలు చెప్పారు. తర్వాత పళని స్వామి అనేటువంటి ఆయన ద్వారా ఈ రమణుల యొక్క నిజనామం తెలుసుకుని వెంకట్రామునికి రమణ అని, ఈ బ్రాహ్మణ స్వామికి మహర్షి అని వారి పేర్లు మార్చి మర్నాడు మిత్రునికి ఉత్తరం రాస్తూ నేను నిన్న భగవాన్ రమణ మహర్షిని దర్శించాను అని గణపతి శాస్త్రి గారు రాశారట. అదిగో అప్పటి నుంచండి రమణ మహర్షి అనేటువంటి పేరు, భగవాన్ రమణ మహర్షి అనేటువంటి పేరు భక్తులందరూ కూడా రమణుల్ని పిలవటం ప్రారంభించారు. వాసిష్ఠ గణపతి మహాముని రమణ మహర్షి అనేటువంటి పేరు పెట్టారు. ఆ పూర్తిగా విచ్చుకున్నటువంటి పరిమళం, ఆ పువ్వుల పరిమళం దిక్కులన్నింట ఎలా వ్యాపిస్తుందో ఆ భగవాను యొక్క కీర్తి దేశమంతటా అలా వ్యాపించిపోయింది. ఆయన దర్శనార్థం దేశ విదేశాల నుంచి ఎందెందరో భక్తులు వచ్చారు. వీటన్నిటికీ సాక్షి వాసిష్ఠ గణపతి మహాముని. ఆయన అన్నీ చూశారనమాట. రమణ మహర్షి దగ్గరన మొదట జనం ఎలా ఉండేవారు, తర్వాత ఉధృతంగా జనం వచ్చినప్పుడు ఆయన ఎలా ఉన్నారు, వీటన్నిటికీ ఆయన ప్రత్యక్ష సాక్షి. తనకు ఉపదేశమైనటువంటి సందర్భంలో గణపతి శాస్త్రి గారు ఆసువుగా శ్రీ రమణ పంచకం చెప్పారు. అలాగే తనకు ఉపదేశమైన సంగతి శిష్యులకు చెప్తూ, నాకు గురువంటూ ఎవరైనా ఉంటే, నాకు ఉపదేశం చేసిన గురువంటూ ఎవరైనా ఉంటే రమణులే నా గురువు, ఈ స్వామే నా గురువు అన్నారు. ఆనాటి నుంచి శాస్త్రి గారి శిష్యులు కూడా, గణపతి మహాముని గారికి కూడా కొంతమంది శిష్యులు ఉన్నారండి, కావ్యకంఠులు, పెద్ద గురువు ఆయన శిష్యులు కూడా రమణ మహర్షి శిష్యులయ్యారు. భగవాన్ సూచించినటువంటి ఆత్మ విచారణ, నేను ఎవరిని అనే ఉపదేశ మార్గం, మోక్షం పొందాలి అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ నేను ఎక్కడి నుంచి వస్తుందో గమనించండి, నేనును పట్టుకోండి, ఆత్మ విచారణ చేయండి. ఇది శిష్యులందరికీ చెప్పి ఇక నుంచి మీకు నాకు అందరికీ ఈ ప్రపంచంలో అందరికీ రమణ మహర్షే గురుదేవులు, అంతటి వారు ఇంకొకరు లేరు అని వాసిష్ఠ గణపతి మహాముని చెప్పారటండి. భగవత్
భగవత్పదమన్య జనా సులభం స్వగుణైరధికత్య పరం జయత మమతారహితేన హితే వసతాం నిహితేన గణ ప్రభునా హృదయే. రమణ మహర్షి ఇతరులకు సులభంగా లభించినటువంటి భగవత్పదాన్ని తన గుణాల చేత పొందాడు. అందరూ భగవాన్లు కాలేరు కదండి. ఆ షడ్గుణాలు కలిగినటువంటి వాడినే భగవంతుడు అంటారు. కాబట్టి లోకంలో అందరికీ భగవాన్ అని ముందు పేరు పెట్టించుకుంటే అది చూసి ఏదో ఇంకో దాన్ని చూసి ఇంకోటి వాతలు పెట్టుకున్నట్లుగా ఉంటుంది. అన్ని సుగుణాలు కలిగిన వారు కాబట్టే ఓ రమణ, నీకు భగవాన్ అనేటువంటి బిరుదు తగినటువంటిది. స్వామి, నువ్వు మమకారం లేనటువంటి వాడివయ్యా, సజ్జనులందరికీ కూడా మేలు చేసేవాడివి. మమతారహితేన హితేన సతాం. నువ్వు చక్కగా గణప్రభునా హృదయే నిహితేన, గణపతి చేత హృదయంలో నిలుపుకొనబడినటువంటి వాడివి. ఇదిగో ఈ పదం మనం జాగ్రత్తగా గమనించాలండి. రమణుల్ని ఉద్దేశించి వాసిష్ఠ గణపతి మహాముని ఏమంటున్నారు? గణపతి చేత, గణపతి హృదయంలో నువ్వు ఎప్పుడూ ఉండేటువంటి వాడివి. గణపతి హృదయంలో ఈయన ఉండటం ఏంటండి అంటే ఈయన స్కందావతారము. రమణులే కుమారస్వామి, వినాయకుడి యొక్క అన్నగారు కుమారస్వామి. కాబట్టి కుమారస్వామియే మళ్ళీ రమణ మహర్షి కనుక, స్వామి నువ్వెప్పుడూ కూడా గణపతి హృదయంలో ఉంటావు, అదొక అర్థం. ఈయన పేరు వాసిష్ఠ గణపతి కాబట్టి వాసిష్ఠ గణపతి అయినటువంటి నా హృదయంలో కూడా నువ్వెప్పుడూ ఉంటావు అనే రెండు అర్థాలు వచ్చేటట్లుగా అత్యద్భుతంగా వాసిష్ఠ గణపతి మహాముని ఈ శ్లోకాన్ని రచించారు. ధరణీ ధరజాంకమపి త్యజతా ధరణీ తల్లవాసితమోధుతయే నరవేషభృత నగరంధ్రకృత రమణేన సనాథమిదం భువనం. ఈ భూలోకవాసుల అజ్ఞానాన్ని పోగొట్టుకోవటం కోసం పార్వతీదేవి ఒడిని కూడా వదిలి వచ్చావయ్యా రమణ. ఓ కుమారస్వామి, రమణ అనే పేరు మీద మమ్మల్ని అందరినీ ఉద్ధరించటానికి వచ్చావయ్యా. మనుష్య వేషం ధరించి వచ్చావయ్యా. క్రౌంచ బిలాకారి, క్రౌంచ పర్వతాన్ని భేదించినటువంటి వాడివి బాణంతో. ఓ కుమారస్వామి, నువ్వు ఈ రమణ అనే పేరుతోటి వచ్చి మమ్మల్ని అందరినీ ఉద్ధరించావు. నువ్వు రావటం వల్ల అనాథగా ఉన్నటువంటి ఈ లోకం సనాథమైంది. ఈ లోకం రమణేన సనాథం అని ఈ శ్లోకంలో వాసిష్ఠ గణపతి మహాముని చెప్పారు. గణపతి శాస్త్రి గారు భగవాన్ రమణ మహర్షి కంటే వయస్సులో చాలా పెద్దవారండి. తనకంటే పెద్దవారు, తనకంటే బాగా చదువుకున్నారు, పండితులు, తపస్యాలులు అని తమాషాగా చమత్కారంగా అంటూ భగవాన్లు మొదట్లో శాస్త్రి గారు అని గణపతి శాస్త్రి గారిని ఈ వాసిష్ఠ గణపతి మహాముని పిలిచేవారట. అప్పుడు అభ్యంతరం చెప్పారు వాసిష్ఠ గణపతి మహాముని. గణపతి శాస్త్రి గారు అందరినీ ప్రేమగా నాయనా నాయనా అని పిలవటం చేత ఇక భగవాన్ కూడా అప్పటి నుంచి ఈ గణపతి శాస్త్రి గారిని వాసిష్ఠ గణపతి మహాముని నాయనా నాయనా అని పిలవటం ప్రారంభించారు. నాయన అనే పేరు మీద ఇంకా వివరాలు తెలుసుకోవాలనుకున్న భక్తులు కొంతమందికి తెలుసు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. గుంటూరు లక్ష్మీకాంతం గారు చక్కగా ఈ వాసిష్ఠ గణపతి మహాముని యొక్క జీవిత చరిత్ర రాశారు. నాయన గారంటే రమణ మహర్షికి ఎంతో ప్రేమ, గౌరవం. అందువల్లే భగవాన్ నాయనా అని పిలిచినటువంటి ఒకే ఒక్కరు మన వాసిష్ఠ గణపతి మహాముని. అటువంటి పరమ పవిత్రులైనటువంటి వాసిష్ఠ గణపతి మహాముని రచించినటువంటి రమణ చత్వారింశత్ ప్రతి అక్షరం కూడా మనల్ని పవిత్రం చేసేటువంటిది. ఆ పరమ పవిత్రమైనటువంటి ఆ శ్లోకాలలో మొదటి 10 శ్లోకాలు ఈరోజు సమయానుగుణంగా పూర్తయ్యాయి. మిగతావి ఇంకొక సమయం వచ్చినప్పుడు ఆ రమణార్చన నేను చేసుకుంటాను. నాకు ఈ అవకాశం కలిగించినటువంటి లావణ్యరావు గారికి, మిగతా భక్త సమూహానందరికీ కూడా పేరు పేరున పతంజలి కృతజ్ఞతాంజలి. ధన్యవాదాలండి.